ఇలా ఇవ్వండి బాబు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత శ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద మమావహ. తమ్ముడు, నువ్వు తోడ పుట్టకపోయినా నువ్వు నా సిద్ధు, నా తమ్ముడు. నా బిడ్డ జీవితాన్ని కాపాడిన దేవుడివి. అక్క అసలు ఇలాంటి నష్ట జాతకురాలిని ఇవాళ గుళ్ళోకి రానివ్వడమే మహాపాపం. అసలు ఇది ఈవిడ గారి తప్పు కాదు, ఆవిడ జాతకమే దరిద్రమైన జాతకం. ఒక్కసారి నష్ట జాతకురాలని తెలిసాక అన్ని విషయాల్లో దూరంగా పెడతారు. ఎప్పుడు చూసినా గొడవలు, ఫైటింగ్లు. నువ్వేమైనా హీరో అనుకున్నావా? రౌడీవి. కొంచెం సాటి మనిషికి సాయం చేయడం నేర్చుకో. దేవుడి గురించి మా బామ్మ చెప్తే విన్నాను, పుస్తకాల్లో చదివాను, కానీ ఇప్పుడు నా కళ్ళతో చూస్తున్నాను. ఎంత బరి తెగించావే ఇంత మందిలో, అది కూడా గుళ్ళో నా కాబోయే భర్తని హక్ చేసుకుంటావా? నిన్ను కనిష్క, నువ్వు కొట్టాల్సింది తులసిని కాదు. అదిగో ఇంకొద్ది గంటల్లో భార్య కాబోతున్న అమ్మాయికి ఇంత ఘోరమైన అవమానం జరుగుతున్నా సరే వాడికి ఏమాత్రం సంబంధం లేనట్టు దాక్కున్నాడు చూడు, వాణ్ణి కొట్టాలి. వాణ్ణే కాదు, ఇలాంటి చేతగాని దద్దమ్మని తెచ్చి తులసి లాంటి అమాయకురాలకి పెళ్లి చేయాలనుకుంటున్నారు చూడు, మిమ్మల్ని అనాలి. అసలు ఎవరు తీసుకొచ్చారు ఈ సంబంధం? నేనే తీసుకొచ్చాను. ఏమైంది ఇప్పుడు? ఎక్కడ వెతికి పట్టుకొచ్చో ఈ యదవని? ఏయ్, మర్యాదగా మాట్లాడు, ఆయన మా కాబోయే బావగారు. మళ్ళీ ట్రై చేయి. హలో, చెప్పండి. ఎక్కడున్నావురా నువ్వు? నీ ఫోన్ కి ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? నేను గుడికొచ్చాను మేడం, ఇక్కడ సిగ్నల్స్ లేవు. గుడికొచ్చావా?
అయితే రేపు 6 గంటలకి తులసితో నీ పెళ్లి. 7 గంటలకల్లా పాపని నువ్వు మాకు అప్పగించేయడం, 8 గంటలకల్లా నువ్వు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి యూఎస్ ఫ్లైట్ ఎక్కడం. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందన్నమాట. ఏంటి దొరబాబు, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటారు మేడం? ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. ఏమైంది? ఆ సిద్ధు ఇక్కడికి కూడా వచ్చాడు మేడం. నా పెళ్లి విషయం వాడికి తెలిసిపోయింది మేడం. ఇప్పటికే చాలా సార్లు తప్పించుకున్నాను. ఇంకా వాడు ఊరికే ఉండడు మేడం. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపాలనే చూస్తాడు. ఎందుకైనా మంచిది మీరు కూడా రావచ్చు కదా మేడం. మేమిప్పుడు రాలేంలే గాని నేను చెప్పేది శ్రద్ధగా విను. వాడెంత ట్రై చేసినా అక్కడ ఎవరు వాడిని నమ్మరు. ఎలాగో గుడి దాకా తీసుకొచ్చారంటే నీ పెళ్లి షోర్గా జరిగి తీరుతుంది. నువ్వేం టెన్షన్ పడుకో, సరేనా? నువ్వు ముహూర్తం వరకు జాగ్రత్తగా ఉండు చాలు. తర్వాత వాటంతట అవే జరుగుతాయి. అలాగే మేడం. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను.